ఒకరోజు ఒక హాస్పిటల్లో ఒక పెద్ద ఆయన దగ్గరకు నర్సు ఒక అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోపెడుతుంది. కూర్చోపెట్టి వచ్చారు చూడండి అని చెప్తే ఆ పెద్ద ఆయన పూర్తి మత్తులో ఉన్నందువల్ల, మత్తు మంది ఇచ్చినందువల్ల ఆయన కళ్ళు తెరవలేక చేయి మాత్రం బయట పెట్టి పలకరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి అతని చెయ్యి అలా పట్టుకొని నేను వచ్చాను, మీరేం దిగులు పడకండి అని అలా సముదాయిస్తూ కూర్చున్నాడు. చాలా సేవలు చేస్తున్నాడు. రాత్రంతా అలాగే సేవలు చేశాడు. పొద్దునయ్యేసరికి ఆ పెద్ద ఆయన చనిపోయారు. అప్పుడు ఆ నర్సు వచ్చి అయ్యో బాధపడకండి అంటే, అవును ఇంతకీ ఎవరు ఈయన అంటే, అదేంటి అలా అడుగుతున్నారు, ఈయన మీ తండ్రి గారు కాదా అంటే, కాదు నేను యాక్చువల్ గా వేరే పని మీద వచ్చాను, మీరేదో పొరపాటు పడ్డారు, కానీ మీరెందుకు చెప్పలేదు ఇలాగా కాదని అంటే, నేను వెళ్ళేసరికి అతను వాళ్ళ కొడుకు అనుకుని ఆనందంతో ఉన్నాడు, నేను ఎందుకు అతని ఆనందాన్ని తీసేయాలి అని నేను అలాగే కంటిన్యూ చేశాను అంటే, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అంటే, ఈ డీటెయిల్స్ చూడండి, ఇతని కోసం వచ్చాను, వీళ్ళ కుమారుడు చనిపోయాడు, ఆ విషయం చెప్పడానికి నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను అంటే ఆమె చూసి అయ్యో ఇతనే అతను అని చెప్పాలి. అంటే అసలు ఇంకా అతనికి మాట రాదనమాట. దేవుడు చూడండి ఎంత కరెక్ట్ గా ఆ ప్లేస్ లో అతన్ని తీసుకొచ్చి వాళ్ళ కొడుకు ప్లేస్ లో ఇతన్ని ఆయనకు చూపించేసి ఆయన ప్రాణం పోయేలా చేశాడు. అంటే ఆయన కోరిక తీర్చేశాడు. దేవుడు ఏమైనా చేయగలడు.